భయ్యా కొంచెం లోపల పెడతా వస్తా. యో రాగానే పని చెప్తున్నావు, ఎవడరా నువ్వా? గోపాలం బామర్దిని ఫ్రమ్ నెల్లూరు కొత్త కాలువ. చూసారా అవకాశం, నెల్లూరు నుంచి వచ్చి ఎలా వెళుతుందో. మరే పదరేదో పనుంది కొంచెం ఇదే. బస్తా. ఓకే బావకు తగ్గ బామ్మద్దురా, వెళ్ళి ఒక 20 దోశలు తిని పడుకో. ఏంటి నువ్వు కూడాను కొంచెం మెల్లగా. నానా నాన్న ఏమైంది నాన్న? ఏంటి మావయ్య వస్తూనే నాన్న అలా భయపెట్టేశా? నాకేం తెలుసు సర్పేష్ షాకులకు కూడా మెడవాల్చే స్టేజ్ లో ఉన్నాడని. అంకుల్ అంకుల్ చూడండి, నేను మీ ధైర్యాన్ని. ఆహా, నువ్వు ధైర్యం అయితే మేము భయపెట్టేవాళ్ళమా? ఆయన నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి? నేనే రమ్మన్నా తాటికెళ్ళి బస్సు ఎత్తడానికి. గురుగారు, ఇక్కడ అజయ్ ఘోష్ అనే హార్ట్ పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళ బామర్ది పెట్టిన భయానికి కూలిపోయాడంట. మీకు గాని తెలిసేంటే. నేనేరా బుక్కా ఫకీర్. బొక్క రేయ్, నీ అంబులెన్స్ సౌండ్ ని బాగున్నోడిని భయపడి పడిపోతున్నాను, పడిపోయినోడిని భయపడి లెగుతున్నాను, నాకు అర్థం కావట్లేదురా. అలాగే అలాగే కోప్పడుకో, త్వరలో కలుద్దాం. బాయ్. అంకుల్ మీరిప్పుడు ఓకేనా? అదేంటున్నాయ్యా, నీ చెయ్యి పడగానే గాలిగుట్టిన ట్యూబ్లో ఫిట్ అయిపోతుంది గుండె. అది మీ గుండె కాదు అంకుల్, ఏ గుండెనా అంతే. నా చేసి స్పర్శ లాంటిది, బాగా పాజిటివ్. ఈ చేత్తో ఎవరైనా హీల్ చేశాను అనుకోండి, టక్కన లేచి కూర్చుంటారు. ఇది తొందరగా యాక్సెప్ట్ చేసి చేయందుకుంటే అందరం హ్యాపీగానే ఉంటాం. ఇలాంటి కబుర్లు పేషెంట్స్ కి చెప్తే నమ్ముతారు, మాలాంటి వాళ్ళకి చెప్తే కుమ్ముతారు. ఒరే ఒరే బేతపుడి తాడి, ఇప్పుడే గదరా భయపెట్టావు. అంటే ఎంత డోస్ వరకు తట్టుకుంటావని ట్రైల్ వేసా. ట్రైల్ వేయడానికి నేను గ్రౌండ్ లో ఆడే క్రికెటర్ని కాదురా, గ్యాలరీలో కూర్చున్న హార్ట్ పేషెంట్ ని. కొంచెం ఆచితూచి పనికి మాలోడని. అంకుల్ ఇలాంటి నెల్లూరు నుంచి వచ్చే భయాలు తట్టుకునేలా, ఏ సిక్నెస్ లేకుండా ఉండేలా మిమ్మల్ని సూపర్ ఫిట్ గా నేను తయారు చేస్తాను. అంకుల్ మీరు రేపు పొద్దున మీ కాలనీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని పార్క్ కూర్చోండి చెప్తా. పార్క్ గా ఎందుకు? మీరు రండి అంకుల్. మా ఇద్దరివి సేమ్ జాతకాలని. నా జీవితంలో 1 నెల రోజులు ముందు జరిగింది, తన జీవితంలో 1 నెల రోజుల తర్వాత జరుగుతుంది. నాకు తెలిసి మా చావు కూడా 1 నెల అటిటే. ముందు నేను పోతాను, 1 నెల తర్వాత తను పోతాడు, గ్యారెంటీ. అంకుల్ మళ్ళీ మొదటి కలిసాడ్రా బాబోయ్. బావా బావా బాడీని బండెక్కిచ్చేస్తున్నారంట. ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు, శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నాన్న నాన్న తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి, గోపాలం రా, ఆడుకుందాం. రావా? 1 నెల తర్వాత వచ్చేస్తావులే నాతో ఆడటానికి, ఆత్మవై. బావా బావా బాడీని బండెక్కిచ్చేస్తున్నారంట. ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు, శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నాన్న నాన్న తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి, మీరు అలా భయపడుతుంటే మాకు భయం వేస్తుందండి. పోనీ మనం ఈ ఊర్లో ఉండకుండా మన ఊరికి వెళ్ళిపోదాం. బయటికి రండి. ఏమైందా నా కొడుక్కి? ఏంటండి ఇది? ఆయన అసలే భయపడుతుంటే మీ మాటలతో ఇంకా భయపడి చంపేస్తున్నారు. అరే ఇంట్లో ధైర్యం ఇవ్వాల్సిన ఫ్యామిలీనే పెరికోని చేసి భయపెడుతుంటే ఆయన దాక్కోకుండా ఉంటాడా? వీడేమో వచ్చి సేవ అంటాడు, ఒకళ్ళు వచ్చి టాబ్లెట్ ఇస్తారు, ఇంకొకళ్ళు అయితే ఊరికి పారిపోతా ఉంటారు. ఏంటండి ఇది? చూడండి, మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది, ఆయన మీకు అంత దూరం అవుతారు. అంకుల్ మీకేం కాదు, ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, మీరు బయటికి రండి. డాక్టర్ నేను
కొట్టుకోవట్లేదేంటి? హలో, ఇది పెట్టుకోవాలి కదా. యావయ్యో యావయ్యో, బీపీదయ్యా, ఎక్కడ పడితే అక్కడ కట్టుకునేది కాదు. ఒరే సంతుగా, మీ అక్కని కట్నం లేకుండా చేసుకున్నా కదరా, బాగానే చూసుకుంటున్నా కదా, నా కారు కూడా వాడుకుంటున్నావు కదా, మరి ఎందుకురా నీకు నేనేంట అంత కక్ష? ఈ కొత్త టర్కీ కొని తెచ్చావేంట్రా? బావ నువ్వేం భయపడకు, ఆయనకు అసలు ఏ రోగం లేదని నువ్వు చెప్తే చాలు. నేను చెప్పడమేట్రా, ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఉన్నా నమ్మాలి కదా, మాలాంటి మామూలు మనుషులు చెప్తే నమ్మే క్యాండిడేట్ కాదు అక్కడ. డాక్టర్ తో చెప్పించుకొని 10 లక్షలు పోగొట్టుకుంటే తప్ప ఎక్కదా బుర్రకి. అంతే కదా, ఈ పగ ప్రతీకారం కమర్షియల్ సినిమా కథలేం లేవు కదా. నీ స్టెథోస్కోప్ మీద ఒట్టు. సూపర్ సార్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిపోర్ట్స్. నా ప్రాక్టీస్ లో ఇంత ఫ్లాలెస్ రిపోర్ట్స్ నేను చూడలేదు. యూర్ అబ్సల్యూట్లీ ఫైన్. ఒక మనిషికి చేయాల్సినవి, చేయకూడనివి, చేయలేని స్కానింగ్ కూడా చేయించాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఎగిరిపోండి అంతే. బాగా ఐస్ క్రీమ్ తింటే జలుబు, కొబ్బరి తింటే దగ్గు తప్ప మీకు ఎలాంటి డిసీజ్ దరిదాపులో రాదు 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 రాదు. పోనీ ఆ జలుబు దగ్గు పెరిగి పెద్దదైపోయి ఊపిరాడకుండా చచ్చిపోతానా? ఏమండి, నేను జలుబు గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. ఇక చిన్న చిన్న జలుబులకే మనుషులు పోతే ఇక మేమెందుకు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు, ఏసీ రిమోట్ ఎందుకు? అంకుల్, బావ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అంతే. మీకు ఇలాంటి చిన్న చిన్న జబ్బులు కూడా రావని, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. మరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే కోటేశ్వరరావు పోయాడు. ఆయన హెల్త్ హిస్టరీ మనకి తెలియదు కదా అంకుల్. అలాగే నా ఆరోగ్యం గురించి మీ బావకు తెలియదు కదా, నేను అలాగే పోవచ్చు కదా. పోవచ్చు, పోసుకొని రావచ్చు. ఏమండి, అలాంటివి తెలియలే కదండి ఇలాంటి రిపోర్ట్స్ తీసింది. మరి ఇలాంటి రిపోర్ట్స్ నేను కూడా ఇంతకుముందు తీయించుకున్నాను. మరి నా గుండెలో నొప్పి ఎందుకు వచ్చింది? స్టెంట్ ఎందుకు పడింది? ఏమండి, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు ఇస్తేనే నాకు పేషెంట్ మీద రెస్పెక్ట్ పోయేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని ఎక్విప్మెంట్ సార్ అది. వాటితో చెక్ చేసి నీ బాడీలో ఉన్న అణువు స్కాన్ అయిపోయి అందులో ఉన్న వైరస్ తీసేసి దాన్ని క్లియర్ చేసే డాక్టర్స్ మేము. వీఆర్ డాక్టర్స్. మరి మీ దగ్గరకు వచ్చిన తమిళనాడు సీఎం జయలలిత ఎందుకు చచ్చిపోయినట్టు? ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని మరి ఆవిడ ప్రాణాన్ని కాపాడలేకపోయారే? అరే, మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి. ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ కూర్చో. మరి ఇంకేంటండి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఉండవండి. అవి గూగుల్లో వెతికినా దొరకవు, అవి చెప్పిన మీకు అర్థం కావు. అలాగే నా ఆరోగ్యం గురించి మీకు అర్థం కాలేదేమో. నేను కూడా కోటేశ్వరరావు లాగా పోతాననుకోవచ్చు కదా. మా తెలుగు కోటిగానే రా, మాడిపోతే వీడెందుకు పోతాడు? సారీ సార్, ఇప్పుడు బహుశా ఆయన ఈ స్కానింగ్ చేయించుకుని ఉండకపోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం ఏమో. లేదు, నేను ఇక్కడికి వచ్చి అన్ని చేయించుకున్నట్టే ఆడు కూడా చేయించుకుని ఉంటాడు. కరెక్ట్ గా చెప్పావు గోపాలం. ఇలాంటి 100 టెస్టులు చేయించాను. మరి ఎందుకు పోయాను? ఈ డాక్టర్ల మాటలు అసలు నమ్మొద్దు. అరగంట ముందు బాగుందంటారు, గంట తర్వాత అన్ని ఆగిపోయి పోయాడంటారు. నాలాగే నువ్వు పోతావు. మార్చి 1 నాదైతే ఏప్రిల్ 1 విడుదల నీది. ఏంటి మీలో మీరే ఎక్కడున్నారు? లేదమ్మా, కోటేశ్వరరావు వచ్చాడు. ఏప్రిల్ 1 విడుదలంట. ఆ రోజు నేను చచ్చిపోతానంట. ముందు నుంచి నేను చెప్తున్నట్టు జరుగుతుంది చూసారా? కోటిగాని ఇన్సూరెన్స్ కట్టరా, పాలసీ తీసుకోరా అని 100 సార్లు అడిగాను. ఇప్పుడు ఏమైంది? బంగారం లాంటి ఆడి సాగు ₹1 లేకుండా వేస్ట్ అయిపోయింది. సార్, మీరు మాత్రం ఆడు చేసిన తప్పు చేయకండి సార్. నేను చేయనివ్వను. మీకోసం ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొచ్చాను, అర్జెంట్గా కట్టండి. లేదు కట్టనంటారా? ఏమో, తెల్లారితే సావొత్తా రావచ్చు కాదండి, వచ్చేసింది. ఏం చేస్తారు? ఆ కోటిగాడి ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కూడా రోడ్డు పడుతుంది. మరి అప్పుడేం చేస్తారు? అంటే ఏంటని మీ ఉద్దేశం? నేను ఖచ్చితంగా కోటి చెప్పినట్టే చచ్చిపోతానా? మీ అమ్మాయి వైఫ్ లేరా ఏంటి? వాళ్ళంతా దొడ్లో ఉన్నారండి. మీరు చచ్చిపోతారైతే? అరవకు. గుండు నుంచి గుండె దాకా అన్ని మ్యాచ్ అయినప్పుడు మరణం మ్యాచ్ అవుతుంది గోపాలం. కానీ నేను ఫోర్స్ చేశాను చెప్పకే. మీ మనస్సాక్షిని అడిగి అది ఊ అనమంటే ఊ అనండి. ఊ అనండి, ఊ అను. సపోజ్ మార్నింగ్ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాం. నడుస్తూ నడుస్తూ మీరు పడిపోతారు. పడిపోతారా? పిట్ట రాలినట్టు రాలిపోతారా? ఊ కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం.
రాలిపోతాను అనండి. రాలిపోతాను. రాలిపోతాను అనండి. రాలిపోతాను. ఎక్సలెంట్. రేపు మార్నింగ్ 10 lakhs రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చెప్పొద్దే, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత రాలిపోతుంది కానీ. సంతు సంతు మళ్ళీ ఏమైందో? సంతు సంతు మా నాన్న కనపడటం లేదు. ఏంటి కనబట్టలేదా? అవును, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఓకే నింపిన లారీ లాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నువ్వే చెప్పాలి మరి. అదేంటి ఇందాక మీ ఇంటి దగ్గర ఉండే కదా మూర్తి గారు ఫోన్ చేసింది, అది దగ్గరికి వెళ్ళాడేమో. లేదు, ఆయనతో కూర్చున్నాకే కనపడటం లేదు. మేము లేకుండా చూసి నాన్నని భయపెట్టి ఉండొచ్చేమో అని అంటుంది మా అమ్మ. ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడని నీ గెస్సు?